In this video, we will learn the summary of The Summer of the Beautiful White Horse, written by William Saroyan. ఈ లెసన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మాకు అర్థమవుతుందని చాలామంది స్టూడెంట్స్ అడగడంతో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ ఇన్ తెలుగు. ద సమ్మర్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వైట్ హార్స్ ఈ లెసన్ మనకి సెమ్ 2లో ప్రిస్క్రైబ్ చేశారు. సో let's take a look at the text. If you have the textbook with you, you please follow and you would come to know about certain difficult phrases and expressions being answered. One day back there in the good old days when I was 9 and the world was full of every imaginable kind of magnificence and life was still a delightful and mysterious dream. My cousin Maurad, who was considered crazy by everybody who knew him except me, came to my house at 4 in the morning and woke me up tapping on the window of my room. Aaron, he said. I jumped out of bed and looked out of the window. I couldn't believe what I saw. నెరేటర్ ఈ లెసన్లో మనకి ఆరమ్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆరమ్ హీ సెడ్, వచ్చిన వ్యక్తి ఆరమ్ అని పిలిచాడు. అంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఆరమ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే నరేటర్ ఆరము 9 ఏళ్ల బాలుడుగా, ఇక మౌరద్ తన కజిన్గా మనకి పరిచయం చేశాడు. మౌరద్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఆరమ్. ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో అతన్ని క్రేజీ బాయ్గా పరిగణిస్తారట. క్రేజీ అంటే ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. అయితే అందరికీ తెలుసు మౌరద్ ఎలాంటి వాడు, నాకు తప్ప అంటున్నాడు ఆరమ్. కాబట్టి ఇలాంటి వ్యక్తి అకస్మాత్తుగా నేనున్నటువంటి మా ఇంటి తలుపు తట్టినప్పుడు, అది మార్నింగ్ అంటే ఉదయం పూట అతను సుమారుగా 4 గంటల సమయంలో వచ్చి డోర్ కొట్టాడు. తలుపు తట్టినప్పుడు ఐ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. నిద్రపోతున్న నేను ఒకసారిగా లేచి ఆ కిటికీలో చూశాను. ఐ కుడెంట్ బిలీవ్ వాట్ ఐ సా. ఆ సందర్భంలో నేను ఒకటి చూశాను, అది చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అలాంటి సన్నివేశం దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇట్ వాజంట్ మార్నింగ్ ఎట్ బట్ ఇట్ వాస్ సమ్మర్ అండ్ విత్ డే బ్రేక్ నాట్ మెనీ మినిట్స్ అరౌండ్ ద కార్నర్ ఆఫ్ ద రోడ్. అంటే తెల్లారడానికి ఎక్కువసేపు పట్టదు, కానీ ఇంకా చీకటిగా ఉంది. ఇలాంటి సమయాన్ని మనం తెల్లవారుజాము అంటాం కదా. అటువంటి సమయంలో ఇతను ఒక విచిత్రమైన సన్నివేశాన్ని నాకు చూపించాడు. మా తలుపు తట్టాడు, నేను బెడ్ నుంచి లేచి కిటికీలో చూశాను. ఇట్ వాజ్ లైట్ ఇనఫ్ ఫర్ మీ టు నో ఐ వాజంట్ డ్రీమింగ్. నాకు అర్థమైంది ఏంటంటే నేను కళ అయితే కనట్లేదు, ఇది నిజమైన విషయాన్ని నాకు తేటతెల్లమైంది. ఎందుకంటే చూడడానికి చాలా అంటే అంత చీకటిగా లేదు, మరీ అంత తెల్లవారలేదు. కానీ అక్కడ ఏముంది అనే విషయం నాకైతే అర్థం అవడానికి చాలా క్లియర్గా అనిపించింది. My cousin Maurad was sitting on a beautiful white horse. I stuck my head out of the window and rubbed my eyes. నిద్రపోతున్న వ్యక్తి సాధారణంగా ఆ మత్తులో ఉంటారు కదా. వాడు కజిన్ మౌరద్ గుర్రం మీద కూర్చోవడం చూసి కొంత నిశ్చేష్టుడయ్యాడు. కారణం నాకు అసలు అర్థం కాలేదు అని మళ్ళీ ఒకసారి ఇది నిజమేనా అని కళ్ళు నలుపుకుంటూ చూశానని చెప్తున్నాడు. ఎస్, హీ సెడ్ ఇన్ అర్మేనియన్. అర్మేనియన్ అంటే అర్మేనియా భాషలో నువ్వు చూసింది నిజమే, ఇది గుర్రమే, నేనే నీ కజిన్ని మౌరద్, ఇవన్నీ చెప్తున్నాడు. ఇట్స్ ఏ హార్స్, యు ఆర్ నాట్ డ్రీమింగ్, మేక్ ఇట్ క్విక్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్. గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పేరు మౌరద్గా మనం ఇప్పటికే తెలుసుకున్నాం. నువ్వు చూసేది నిజమే, ఇక నిద్ర నుంచి మేల్కొని బయటికి రా, నీకు ఒక రైడ్ చేయడానికి అవకాశం ఇస్తాను, అంటే నువ్వు కూడా గుర్రపు స్వారీ చేద్దు కానీ అనే విషయాన్ని మౌరద్ చెప్తున్నాడు. I knew my cousin Maurad enjoyed being alive more than anybody else. మా కమ్యూనిటీలో మౌరద్ అంత సరదాగా జీవితాన్ని ఉల్లాసంగా గడిపే వ్యక్తి ఇంకెవరు లేరు. ఆ విషయం అయితే నాకు తెలుసు. ఎనీబడి ఎల్స్ హూ హ్యాడ్ ఎవర్ ఫాలన్ ఇన్ టు ద బోట్ బై మిస్టేక్. ఐ రీడ్ ది సెంటెన్స్ అగైన్. ఐ న్యూ మై కజిన్ మౌరద్ ఎంజాయిడ్ బీయింగ్ అలైవ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ హూ హ్యాడ్ ఎవర్ ఫాలన్ ఇన్ టు ద బోట్ బై మిస్టేక్. బట్ దిస్ వాజ్ మోర్ దాన్ ఈవెన్ ఐ కుడ్ బిలీవ్. చాలామంది వాళ్ళ యొక్క ఇష్టాలను
అభిరుచుల్ని పొందడానికి, అంటే వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అవి పొందే క్రమంలో ఒక్కొక్కసారి కష్టాల పాలవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఇగో వీడు మౌరత్ మా కజిన్ అలాంటి వాడు. బట్ దిస్ వాజ్ మోర్ దాన్ ఈవెన్ ఐ కుడ్ బిలీవ్. నేను నమ్మడానికి అవకాశం లేనంత చిత్రంగా అనిపించింది నాకు. ఎందుకో ఇంత సర్ప్రైజ్ని వ్యక్తం చేస్తున్నాడు ఆరం. వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్ లెసన్. This is the end of part 1. We shall watch another video in part 2. ఈ లెసన్ క్రమం తప్పకుండా అన్ని పార్ట్స్, అంటే వ్యూవర్స్ సౌలభ్యం కోసం, మీ అంటే స్టూడెంట్స్ సౌలభ్యం కోసం ఇట్లా పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేస్తున్నాం. సో మీరు అన్ని పార్ట్స్, అన్ని భాగాలని తప్పనిసరిగా వీక్షించి ఈ లెసన్లో ఉన్నటువంటి మూలాలను తెలుసుకుని, ఈ లెసన్ వ్రాసినటువంటి విలియం సెరైన్ యొక్క ఉద్దేశాలను, అదేవిధంగా మౌరత్ ఆరం యొక్క క్యారెక్టర్ ద్వారా వాళ్ళ యొక్క భావాలను మనం తెలుసుకుంటూ, వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏంటో, ముఖ్యంగా ఆథర్ యొక్క వ్యూ పాయింట్ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. We shall meet again in the next video.